nested if statement. When one condition is true and we want to test another condition, then nested if statement can be used. అంటే మనం ఒక కండిషన్ కాకుండా మోర్ కండిషన్స్ యూజ్ చేయాలి అంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఉందనుకోండి, ఓన్లీ వన్ కండిషన్ చెక్ చేస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే నెక్స్ట్ ఉన్న ఎల్స్ స్టేట్మెంట్లో ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. సో అలాగే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు 1 to n. అంటే ఒక కండిషన్ చెక్ చేస్తాం, అది ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఉన్న ఇంకొక కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. అలా మనం n కండిషన్స్ వరకు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లో మనం ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం, అలాగే 3 వాల్యూస్ని అసైన్ చేసాం. సో ఫస్ట్ ఇఫ్లో మెయిన్లో 3 వేరియబుల్స్ అండ్ 3 వాల్యూస్ అసైన్ చేసాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్లో a గ్రేటర్ దెన్ b అండ్ a గ్రేటర్ దెన్ c అన్నాం. అంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్. అంటే ఈ కండిషన్ చెక్ చేసాం అనుకోండి, ఏ వాల్యూ ఎంత ఉంది 3 గ్రేటర్ దెన్ b వాల్యూ 6 అండ్ a ఎంత ఉంది 3 ఉంది, గ్రేటర్ దెన్ c అంటే 7. ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఇక్కడ కూడా ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో ఈ ఇఫ్ బ్లాక్ ఫెయిల్ అయింది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక ఇఫ్ బ్లాక్కి వెళ్ళి అక్కడ కూడా కండిషన్ చెక్ చేస్తుంది. b వాల్యూ 6 గ్రేటర్ దెన్ a వాల్యూ 3 అండ్ b వాల్యూ 6 గ్రేటర్ దెన్ c వాల్యూ 7. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, ఇక్కడ ఫాల్స్ అయింది. అండ్ అంటే 2 కండిషన్లు కూడా ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కండిషన్ కూడా ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. c వాల్యూ 7 గ్రేటర్ దెన్ a వాల్యూ 3, c వాల్యూ 7 గ్రేటర్ దెన్ b వాల్యూ 6. ఈ కండిషన్ ట్రూ, ఈ కండిషన్ ట్రూ. సో అప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇలా మనం 1 to n కండిషన్స్ వరకు చెక్ చేసుకోవచ్చు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో. మనకి ఇఫ్ తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది, ఎల్స్లోనే ఇఫ్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇఫ్ ఎల్స్ మనకి ఇఫ్తో స్టార్ట్ అయ్యి ఎల్స్తో ఎండ్ అవ్వాలి. సో అది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అవుతుంది. డిఫైన్ లూప్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. అంటే లూప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఒక వాల్యూని రిపీటెడ్గా మనం చూడాలి అంటే అవుట్పుట్లో, అంటే రిపీటెడ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో దానికోసం లూప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ n టైమ్స్. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మనం అంటే మనకి ఏదన్నా ఒక వాల్యూ ఉంది, 1 నుంచి 100 కావాలనుకోండి, 100 ఇస్తాం. అలా n వరకు ఇవ్వచ్చు వాల్యూస్, మన ఇష్టం ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. సో దాన్ని ఆ వాల్యూస్ని రిపీట్ చేయడానికి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు, అలాగే 100 to 1 నెంబర్ని ప్రింట్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఒక వర్డ్ని రిపీటెడ్గా చూడొచ్చు. లేదంటే ఒక 100 ఉంది, ఇదే మళ్ళీ 100 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 100 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. లేకపోతే ఏదన్నా ఒక వర్డ్, ఇండియా అనే వర్డ్ ఉంది, ఈ వర్డ్ 100 టైమ్స్ రావాలి అంటే 100 టైమ్స్ డిస్ప్లే చేయొచ్చు. సో ఇలాంటి వాటిని అంటే ఇలాంటివి మనం పెర్ఫామ్ చేయాలి అంటే లూప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి 3 టైప్స్ ఉన్నాయి: ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్? వైల్ ఈజ్ టాప్ టెస్టెడ్ అండ్ ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే వైల్ అనేది టాప్లోనే కండిషన్ చెక్ చేస్తుంది, అక్కడే మనకి ఎంటర్ అవుతుంది. సో అంటే కండిషన్ ట్రూ అయితే. వేరస్ డూ వైల్ ఈజ్ బాటమ్ టెస్టెడ్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. అంటే డూ వైల్లో మనకి ఫస్ట్ కండిషన్ చెక్ చేయం, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్లో కండిషన్ అనేది చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ వైల్ లూప్, ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఫస్ట్ టైం దెన్ లూప్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. అంటే వైల్ కండిషన్లో కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు.
బట్ ఇన్ కేస్ ఆఫ్ డూ వైల్లో అయితే లూప్ విల్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్, అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేయదు కాబట్టి ఒకసారైనా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, అంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే ఒక్కసారైనా మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. చూసినట్లయితే నేను మెయిన్ నుంచి స్టార్ట్ చేశాను. మెయిన్లో మనం ఇంటి ఏ వాల్యూ 1 అని తీసుకున్నాం. అలాగే వైల్ కండిషన్ స్టార్టింగ్లోనే వైల్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది కండిషన్. మనకి ఏ వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఈ కండిషన్ ట్రూ అయింది కదా. సో ట్రూ అయింది కాబట్టి వైల్ ఓపెన్ అయ్యి మనకి ప్రింట్ఎఫ్లో ఇండియా అని ఉంది, అదే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది ఇండియా అని చెప్పి. సో నెక్స్ట్ స్టెప్లో ఏని ఇంక్రిమెంట్ చేయడం, అంటే ఏ ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఉన్న ఏ వాల్యూ 1 కాబట్టి దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏ వాల్యూ 2 అవుతుంది. ఆ 2ని తీసుకుని మళ్ళీ వైల్కి వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్కి వచ్చి ఇంకొక ఇండియా అని చెప్పి ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏ ఇంక్రిమెంట్ అయితే మనకి ఏ వాల్యూ 2 ఉంది కాబట్టి 1 వాల్యూ యాడ్ అయితే 3 అవుతుంది. సో ఆ 3ని తీసుకుని మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్లోకి ఎంటర్ అయ్యి ప్రింట్ఎఫ్లో ఉన్న ఇండియాని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఏ ఇంక్రిమెంట్ అయితే 4 అవుతుంది. ఆ 4ని తీసుకుని మళ్ళీ వైల్ కండిషన్కి వస్తుంది. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయింది. సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి వైల్ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తాం, అంటే ఈ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. సో నెక్స్ట్ డూ వైల్ చూసిన అదే వైల్ అనేది స్టార్టింగ్లోనే మన కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 ఇవ్వడం వల్ల 1 నుంచి చెక్ చేసుకుంది. సో ఇక్కడ అంటే 3 కన్నా 1 చిన్నది కాబట్టి అక్కడ నుంచి చెక్ చేసింది. సో 3 కన్నా హయ్యర్ నెంబర్ ఇద్దాం, అంటే ఏ వాల్యూ 6 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది కండిషన్ స్టార్టింగ్లోనే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో స్టార్టింగ్లోనే కండిషన్ ఫెయిల్ అవుతుంది, మనకి ఏ వాల్యూ కూడా అవుట్పుట్ని ప్రింట్ చేయదు, ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తాం, లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో అది దీనిలో ఉన్న డ్రాబ్యాక్. సో డూ వైల్ ఏం చేస్తుందో చూద్దాం. మెయిన్లో మనం ఇంటీజర్ అనే డేటా టైప్లో ఏ వాల్యూ 1 తీసుకున్నాం. సో డూ అనే స్టేట్మెంట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రింట్ఎఫ్లో డైరెక్ట్గా మనం ఒకసారి ఇండియా అని చెప్పి ప్రింట్ చేస్తాం, అంటే ఇండియా అని చెప్పి అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది, కండిషన్ చెక్ చేయలేదు. సో నెక్స్ట్ ఏని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే మనకి ఏ వాల్యూ 1 ఉంది, దానికి 1 యాడ్ చేస్తే ఏ వాల్యూ 2 అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వైల్, అంటే లాస్ట్లో మనకి వైల్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో మనకి ఏ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ వైల్ నుంచి డూ కండిషన్కి వెళ్తుంది. డూకి వెళ్ళి ఓపెన్ అయ్యి అందులో ఉన్న ప్రింట్ఎఫ్లో ఉన్న ఇండియాని మళ్ళీ ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఏ ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే ఏ వాల్యూ మనకు ఆల్రెడీ 2 ఉంది, 2కి 1 యాడ్ అయితే 3 అవుతుంది. సో ఆ 3తో నెక్స్ట్ స్టెప్లో ఉన్న వైల్ కండిషన్లో 3తో కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఈ కండిషన్ కూడా ట్రూ అయింది కాబట్టి మళ్ళీ డూ వైల్కి వెళ్తుంది, అంటే వైల్ నుంచి డూకి వెళ్తుంది. అక్కడ ఉన్న ప్రింట్ఎఫ్లో ఉన్న ఇండియాని మళ్ళీ మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇండియా అని చెప్పి ప్రింట్ చేసింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏముంది, మనకి ఏని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే ఏ వాల్యూ మనకి 3 ఉంది, 3కి 1 యాడ్ అయితే 4 అవుతుంది. సో ఈ 4తో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని. సో ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా లూప్ అనేది రిపీట్ అవ్వదు, ఇక్కడతో ఆగిపోతుంది. సో వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ అది. అలాగే మనకి ఇక్కడ వైల్కి కండిషన్ దగ్గర సెమీకాలన్ ఉండదు, డూ వైల్లో వైల్కి సెమీకాలన్ ఉండాలి, అంటే ఇక్కడతో సెమీకాలన్ ఇస్తే ఇక్కడతో స్టేట్మెంట్ అనేది ఎండింగ్ అవుతుంది అని అర్థం. అదే ఇక్కడ మనం సెమీకాలన్ ఇస్తే లూప్ అనేది రిపీట్ అవ్వదు, అక్కడతో లైన్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడతో ఈ లైన్ ఎండ్ అయ్యి మళ్ళీ డూ వైల్కి వెళ్తుంది. సో అది దీనికి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్,
tell one disadvantage of using do while loop. If do while loop have this disadvantage, then why we use it? అంటే మనకి డూ వైల్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఉన్నా సరే డూ వైల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే at first time of iteration, then also do while executes at least once. అంటే డూ వైల్ ఏం చేస్తుంది అంటే దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫస్ట్ టైం. అంటే ఫస్టే మనకి ఒకసారైనా సరే ప్రింట్ఎఫ్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. అది కండిషన్ చెక్ చేయకుండానే, అది ఫాల్స్ అయినా ట్రూ అయినా సరే ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దీంట్లో ఉన్న ఇది ఫాల్స్ అయినా సరే మనం డూ వైల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, వీ క్యాన్ యూజ్ డూ వైల్ లూప్ వెన్ వన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూప్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నెక్స్ట్ ఇటరేషన్స్ ఆర్ డిపెండ్ అపాన్ యూజర్స్ చాయిస్. అంటే ఏమవుతుందంటే డూ వైల్ని యూజ్ చేయడం వల్ల మనకి ఒక్కసారైనా సరే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటికి రాకుండా ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం డూ వైల్ని యూజ్ చేస్తాం. ఈ లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ యూజెస్ 3 ఇంపార్టెంట్ పార్ట్. వాట్ ఆర్ దోస్ అంటే మనం లూప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇనిషియలైజేషన్ అండ్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ యూజ్ చేస్తాం. సో ఈ 3 కూడా లూప్ కంట్రోల్స్లో ఇంపార్టెంట్. అది ఇనిషియలైజేషన్ అంటే మనం ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయడం. అంటే ఇంటి ఏ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాం కదా, అది వైల్ కానీ డూ వైల్ కానీ ఫర్ లూప్లో కానీ. సో అది ఇనిషియలైజేషన్, లూప్లో దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. టెర్మినేషన్ కండిషన్ అంటే మనం కండిషన్ ఇస్తున్నాం. అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని, ఏ ఈక్వల్ టు 2 అని, ఇవన్నీ కండిషన్స్లోకి వస్తాయి, టెర్మినేషన్ కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మనం ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ అని ఇస్తున్నాం కదా, వీటిని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటారు. అంటే మనం ఇచ్చిన ఏ వాల్యూకి ఇంక్రిమెంట్ చేయడం కానీ డిక్రిమెంట్ చేయడం కానీ జరుగుతుంది. అది లూప్ స్టేట్మెంట్లో ఈ 3 కూడా మస్ట్గా ఉంటాయి. ఈ 3 ఇంపార్టెంట్ పార్ట్స్ లేకుండా మనం లూప్స్ని వర్క్ చేయించలేం, అంటే లూప్తో మనం ఆపరేషన్ చేయలేం. కెన్ ఐ యూజ్ ఇంట్ డేటా టైప్ టు స్టోర్ 3 to 768 వాల్యూ? అంటే మనకి ఇంటీజర్ డేటా టైప్లో అది స్టోర్ చేసుకునే వాల్యూ ఎంత అంటే -32 768 to 32 767. అంటే మనకి ఈ వాల్యూ స్టోర్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు ఇంటీజర్లో. ఎందుకంటే ఈ వాల్యూ స్టోర్ అవ్వదు. నో, ఇంటీజర్ డేటా టైప్ విల్ సపోర్ట్ ద రేంజ్ బిట్వీన్ -32 768 to +32 767. Any value exceeding that will not be stored. We can either use float or long int. అంటే మనకి ఇక్కడ ఉన్న రేంజ్ ఏమో ఇది, కానీ ఇక్కడ రేంజ్కి మించి ఉంది వాల్యూ. అంటే ఎంత 3 to 768 ఉంది, అంటే దీని తర్వాత నెంబర్, కానీ మనకి ఇక్కడ వరకే లిమిట్ ఉంది. సో ఈ నెంబర్ అనేది ఇస్తే అది స్టోర్ చేయలేదు, రాంగ్ అవుట్పుట్ అనేది వస్తుంది మనకి ఒకవేళ ఇలా వాల్యూస్ ఇస్తే. ఎనీ వాల్యూ ఎక్సీడింగ్ దట్ విల్ నాట్ బి స్టోర్డ్, అంటే మనకి వాల్యూస్ ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న రేంజ్ కన్నా పెద్ద వాల్యూస్ ఇస్తే అది స్టోర్ చేసుకోదు. వీ క్యాన్ ఎయిదర్ యూజ్ ఫ్లోట్ ఆర్ లాంగ్ ఇంట్. ఒకవేళ మనం వాటిని యూజ్ చేయాలి అంటే, ఈ నెంబర్ని యూజ్ చేయాలి అంటే ఫ్లోట్లో కానీ లాంగ్ ఇంట్లో కానీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వాటి రేంజ్ అనేది వీటికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాట్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ద ఇంటర్ప్రిటర్? అంటే కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. కంపైలర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సి లాంగ్వేజ్ అండ్ ఇట్ ట్రాన్స్లేట్స్ ద కంప్లీట్ కోడ్ ఇంటూ ద మెషిన్ కోడ్ ఇన్ వన్ షాట్. అంటే కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ని అది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది మెషిన్ కోడ్లోకి, అది వన్ షాట్లో. అంటే మనం రాసిన కోడింగ్ అనేది సి లాంగ్వేజ్కి అర్థం కాదు కాబట్టి కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం రాసిన కోడ్ని మిషన్కి అర్థమయ్యేలా మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది.
అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అనేది, అది వన్ షాట్లో. సో నెక్స్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంటర్ప్రిటర్, అంటే ఇంటర్ప్రిటర్ అనేది ఈజ్ యూజ్డ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ద అదర్ హై అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇట్ ఈజ్ డిజైన్ టు కంపైల్ కోడ్ ఇన్ లైన్ బై లైన్ ఫ్యాషన్. అంటే మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని అలాగే హై అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కంపైల్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది. అంటే కోడింగ్ని ట్రాన్స్లేట్ చేయడానికి, ఈ హై ప్రోగ్రామ్ యొక్క కోడింగ్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది. సో కంపైలర్ అనేది సి లాంగ్వేజ్కి, జావా ప్రోగ్రామింగ్ అండ్ హై లెవెల్కి ఇంటర్ప్రిటర్.